తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత వైసీపీ నాయకులు లేదని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే గౌరవ సూర్యపేట మాజీ శాసన సభ్యులు సంజీవ్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ గారి మాటలు నమ్మి నిజం ఏమో అని చెప్పి అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. అవి మాట్లాడితే పర్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది మీ స్థాయి కాదు. మీలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి అసలు విషయంకి వచ్చి ఆ విషయం రావడమే తప్పు. వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన ధ్వజం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో తెలివిగల ముఖ్యమంత్రి, క్యాబుల ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి మేమందరం కూడా, మేమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరిని కదిలిచ్చినా ఈరోజు సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప వేరే పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాలా లోకేష్ బాబు గారు సూపర్ 6 పథకాలను అందించినటువంటి మేటి నాయకులు మా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలిసి 95 నుంచి నాకు ఈ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న తగాదా ఎలక్షన్ జరిగాయి, కానీ మీలాగా దాడులు చేసే సంస్కృతి మొదలుపెట్టింది మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తున్నాం. మొన్న ఎలక్షన్లో చిలకూరు బూత్ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారి పైన చేసుకుంది ఈ ఎమ్మెల్సీ కాదా అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ రోజు మీ తొత్తు అంజిరెడ్డి ఎలక్షన్ డబ్బులు ఈ సంబంధించిన పోలీస్ వ్యాన్లో ఎక్కించి పనిచేయటువంటి అంజిరెడ్డి మా రామచంద్రారెడ్డి గారిని కొట్టిన విషయం కూడా మీకు తెలియదా అని తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వెళ్ళి ఆకపోతే ఇంకా కూడా కార్యకర్తల మీద, నాయకుల పైన దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితి మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అసలుకి ఈ దౌర్జన్యాలు చేసే సంస్కృతిని తీసుకొచ్చింది ఈ ఎమ్మెల్సీ మేరీ మురళి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవునా? ఏంటంటే నేను నాదేంటంటే అట్లా దవ్వులు వేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీని సాధించాలా, మనం గెలిచాం కాబట్టి ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాట పడితే న్యాయం అయితే. అంతేకాని నేను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులు కానీ నీకు ముందు బెదిరి తీసింది అంటే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళు తీసుకోవాలి. నువ్వు కొట్టిస్తే మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లోపలేసే వాళ్ళు కూడా లోపల ఉన్నా, ఏం వాళ్ళకి బెయిల్ పెట్టదు. నువ్వు చెప్తున్నా పెడచ్చు కదా వాళ్ళు నీ మనుషులు అంటే. నేను మళ్ళీ చేతున్న మత్స్యకార సోదరులకి, బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను. నేను దాని రెండో మాట్లేదు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామాపురంలోని బ్రహ్మశ్రీ గురూజీ సిద్ధేశ్వర తీర్థం ఆశ్రమాన్ని మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రాంగోళం, వీణ రాంగోళం దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గురువానంద గురూజీ మాట్లాడుతూ నవీన్ చంద్ర రాంగోళం చేపట్టిన ప్రజాసేవకు గుర్తింపుగా ఇప్పటికే 4 పర్యాయాలు మారిషస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు. మరింత దీర్ఘకాలం ఆయన ఉన్నత పదవిలో ఉండగలరని గురూజీ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిషస్ ప్రధాని మాట్లాడుతూ హిందువుగా బ్రహ్మశ్రీ ఆశ్రమానికి రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. గురూజీ ఆశీస్సులతో తాను 4 సార్లు మారిషస్ కు ప్రధానమంత్రి అయ్యాయని తెలిపారు. किसी को बड़ा बनाता है. Suppose any person sit any chair, he become the big. But sometime we have like that person in this world. If that person will sit on that chair going to become big. Chair going to become giving his greatness, showing the greatness. So if normal person sit on chair, because of the chair he become big. But if great person sitting on chair, then because of him, that chair going to be big. See, he is the 4th time Prime Minister of the Mauritius, and I wish
last breath, he must be Prime Minister of the Mauritius, and with that Mauritius flag, national flag, Shiv Shekhar Ji Ramgulam, he is the national father of the Mauritius. He is like Mahatma Gandhi. He is the founder of the Mauritius. So this from great family. All Swamis who come to Mauritius, when they meet you, they say the same thing. So they all tell you you'll win very soon. So he said this, I said thank you. But I told him, to cut a long story short, Swamiji, elections here are different because they are committing fraud. They are fraud, electoral fraud. They already packed the boxes with the votes and they chain the boxes. They have lots of money because they're very corrupt. They have stolen a lot of money. Today, there is no money in the coffers. And they're giving people freebies every day. They control the police. They control the army. They control the national television. And every day on national television, in the Hindi program, in Hindustani news, something against me. So I made a mistake. I said, I hope you're right. So you're probably thinking this, I've never met somebody like it. So I said, then, since you're insisting, you still have doubts, get a piece of paper and a pencil. So I went inside. I thought Swamiji was going to give me prayer. He said, write the date. I wrote the date. 15th September. He said, write the time. It was 5:22 in the evening. I wrote 5:22. And then he said to me, since you are insisting, I'm telling you, I should tell you, but I'm telling you, on the 13th of November, you will sit on the chair. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అర్చితం చేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగడి ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
ప్రతిపాదితః ఈ పాప పంకిలమైనటువంటి శరీరం నుండి విరవడానికి మోక్షాన్ని ఇవ్వగలిగే ఏకైక కారణభూతం నేనే అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకి ఆ యొక్క మాట ఇస్తాడు అనమాట. ఆ యొక్క మాటను మనం గుర్తు చేసుకుంటూ స్వామి నీ కళ్యాణ కార్యక్రమంలో నీ పాదాన్ని ఆశ్రయిస్తూ నిన్నే శరణానికి చేస్తూ నీ కళ్యాణ కార్యక్రమం చేసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీం ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ నియంత్రణలో పనిచేస్తుందన్న వైఎస్ షర్మిల. ఈసీ పూర్తిగా బీజేపీ ఎన్నికల ఏజెంట్గా మారిపోయిందని తీవ్ర ఆరోపణ. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైసీపీ స్వాగతిస్తుంది స్పష్టం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.